ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దోడా, ఇంకా నువ్వు తినలేదు. అరగనట్టు అట్ట తిరిగితే ఎట్టా? తినబుద్ధి కావట్లేదమ్మా. నీ మనవడు ఏమన్నాడు? మీరు ఆవేశపడకండి, గంగని ఇంటి దగ్గరికి తోలుకొస్తానన్నాడా లేదా? కానీ ఆ పని ఎప్పుడు చేసినాడు? నాన్న, ఆవేశం కన్నా ఆలోచన మేలు. నాకు కొన్ని తెలివితేటలుంటాయి కదా. ఆ పక్క ఆడి చెల్లి శ్రీవల్లి నిశ్చితార్థం జరిగిపోతుంది. నాతో ఛాలెంజ్ చేసి 6 నెలలు కూడా కాలే. 6 వారాల్లో ఆడి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తే నా పరువేం కావాలి? నువ్వు చెప్పు తిరుపతమ్మా. నేనేం చెప్పనత్తయ్యా. మీ అన్న కొడుకు గంగ గురించి పొగుడుతా ఉంటే ఆడు గెలిచినట్టు నువ్వు లోపలే సంబరపడతా ఉండవు కదా. అలాంటిదేం లేదత్తయ్యా. దేవా ఏం చేసినా మంచే చేస్తాడనుకుంటాను. చేస్తానమ్మా, నువ్వు చూస్తావు కదా. నానమ్మా, మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని విన్నాను, నిజమేనా? ఏంద్రా, తిరుపతమ్మ మనసులో కోరికని నీ గుండెల్లో నాటుతాండావా ఏంది? అలాంటిదేం లేదు, ఊరికే అడిగాను. దేవా, ఏమన్నా చెయ్యి, నువ్వేం చేసినా నేనేమన్నా. కానీ ఆ గంగ వాళ్ళకి మంచి చెయ్యాలని మాత్రం చూడకో. బయట ఎవరు వచ్చినట్టున్నారే? దేవా, నువ్వన్నట్టుగానే గంగ మన ఇంటికొచ్చి బయట నిలబడినాడేంది? రాయ్, చెప్పండి సార్. ఈ గంగగాడు అందరూ పడుకొని ఉంటారు. మెల్లగా బీరువాలోనే ఎక్కడ ఉంటాయి, ఆ డబ్బు తీసుకొని రా. సైలెంట్గా వెళ్ళు. అలాగే సార్. ఎవ్వరికి డౌట్ రాకూడదు. వెళ్ళు. అందరూ నిద్రపోయే టైంలో నేను మేల్కొని ఉండాల్సి వస్తుంది. దొంగని పట్టుకోవాల్సిన పోలీసే దొంగతనం చేయడం అంటే ఇలాగే ఉంటుందేమో. సార్, ఒక్క నిమిషం ఆగు. తీసుకో. పర్వాలేదు సార్. రాయ్, ఆడపిల్ల పెళ్లి కోసం దాచుకున్న సొమ్ముని దోచుకుంటే కాస్తైనా పంచాలంటారు, లేకపోతే పాపం అంటుకుంటుంది. తీసుకో, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.